అండి, వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి గోంగూర కర్రీ అండి, ఎలా చేసుకోవాలి ఏంటనేది మనము చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వచ్చేసి వేడివేడిగా చక్కగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది మనము ఇలాగ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను గోంగూరని చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇలాగా బోటీని కూడా చక్కగా క్లీన్ చేసుకొని పసుపు లైట్గా ఉప్పేసి కడిగి ఉడకపెట్టుకున్నాను కుక్కర్లో. ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము గోంగూరని చక్కగా ఉడకపెట్టేసుకుందాము. కొంచెం వాటరు, ఉప్పు, పసుపు వేసి మనము ఇలాగ గోంగూరను ఉడకపెట్టేసుకోండి. మీ ఇష్టం, గోంగూర ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. అన్నిట్లో వేస్తాం కాబట్టి మనం కర్రీ వండేటప్పుడు కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలాగా మనము గోంగూరని ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇందులో మనము ఆయిల్ అనేది వేసుకొని చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా, అట్లా వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, అందుకని నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మన లాంగ్ వీడియోని స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్కిప్ చేయకుండా చూసేయండి లాంగ్ వీడియోస్ని, ఓకేనా? కామెంట్, లైక్ కూడా చేసేయండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసేసేయండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను బోటి కూడా ముందే కుక్కర్లో ఒక 5 విజిల్స్ అనేది రానిచ్చానండి. ఉప్పు, పసుపు వేసి అలాగ ఉడకపెట్టేసుకున్నాను. ఇలాగ చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా. స్పైసీ కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి, కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా ఇది కూడా పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసేసుకో. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా చూసుకోవాలి. ఈ లోపల మనకి గోంగూర అనేది దగ్గర పడేలాగా అయిపోయిన తర్వాత దాన్ని మనం తీసేసుకొని దాన్ని కూడా ముందుగా మనం గోంగూరని చేసేయాలన్నమాట. మన ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మన లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుందండి. ఇలాగ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఉడకబెట్టిన మనకి బోటి వేసేసి చక్కగా దాన్ని కూడా ఒక 2 నిమిషాలు అనేది మనము ఫ్రై చేసేస్తాం. ఇలాగ చక్కగా మనం బోటి కూడా వేసేద్దాము. వేసేసిన తర్వాత దీన్ని చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి మనకు అంతేం ఉండదండి. పసుపు, ఉప్పేసి ఉడకపెట్టేసాను నీట్గా క్లీన్ చేసేసి. ఇది ఎక్కువ క్లీనింగ్లోనే ఉంటుందండి మనకి. ఇది క్లీనింగ్ కనుక కరెక్ట్గా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూద్దాము. కొంచెం ఉన్న వాటర్ కూడా అలాగా పోతుందండి. బోటీలో ఉన్న వాటర్ కూడా ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు అనేది వేద్దాము, ఎందుకంటే మనము పసుపు కూడా కొంచెం వేద్దాము. ఎట్లాగో బోటీలో వేసాము, కొంచెం తక్కువ వేసుకొని 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత ఇందులో కూడా ఉప్పు అనేది కొంచెం మనము చూసి వేసుకోండి. సాల్ట్ కూడా, ఎందుకంటే రెండిట్లో వేసాం కదా, అందుకని కావాలంటే లాస్ట్లో వేసుకుందాము. ఇలాగ ఉప్పు అండ్ పసుపు వేసుకొని చక్కగా పసుపు, ఉప్పు వేసాం కాబట్టి మొత్తం కలిపేసుకోండి. చక్కగా మొత్తము వీటికి పట్టేలాగా కర్రీకి ఇలాగ చక్కగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆ ఉప్పు, పసుపు వేసాం కదా, అందువల్ల. ఇప్పుడు చూసారు కదా, చాలా వరకు ఇట్లాగా ఫ్రై అయిపోయింది. ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత మనకేమిటంటే ఇందులో ఉన్న వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అయిపోవాలి. వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి కారం అనేది యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకోండి. అందులో వచ్చేసి మసాలా కారం అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మనము మొత్తం కలిపేసుకోవాలి. కారం వేసిన తర్వాత స్పైసీ కావాలన్న దాన్ని బట్టి, ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి స్పైసీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలాగ కారం మొత్తం కలిపేసుకోండి. చక్కగా దానిలో ఉన్న కారం మొత్తం వాటికి పట్టేలాగా కలిపేసుకొని, ఇది కారం వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు అనేది కారం వేసి ఇలా కారం మొత్తం కలిపిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతా కుకింగ్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ అనేది పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, బోటి కుక్ అయింది, గోంగూర కూడా కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం వాటర్ అనేది 1 గ్లాసుడు వాటర్ పోసేసుకోండి. ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇలాగా మనము వాటర్ అనేది పోసేసుకొని కొంచెం కలిపేసి మూత అనేది పెట్టేసుకుందాము.
చక్కగా ఇందులో వాటర్ కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలాగ మూత పెట్టేసుకోండి. వాటర్ అనేది తక్కువే పడుతుందండి, ఎక్కువ పట్టవు. ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు అనేది మనము వదిలేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా వాటర్ అనేది దగ్గర పడిపోయాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా చిటికెడు వేయండి, ఎక్కువ వేయొద్దు. అదేవిధంగా ఇలాగ చిటికెడు గరం మసాలా వేసి మొత్తం కలిపేసుకోండి. మీకు గరం మసాలా ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చండి. ఇలాగ కొంచెం ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఇందులో వచ్చేసి నేను మటన్ మసాలా యాడ్ చేశానండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలాగ మటన్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి మొత్తం కలిపి వేసుకోవాలి. ఇలాగ కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఉడకపెట్టిన గోంగూరను కూడా మీరు పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసి పట్టానండి. మీరు కావాలనుకుంటే మనకి పప్పుతో తిప్పుతాను చూసా, పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. ఇలాగ నేను మిక్సీ పట్టేశాను. ఇలాగ పట్టిన గోంగూరని చక్కగా అందులో బోటీలో వేసేయండి. చక్కగా ఏంటంటే అది మసాలా ఫ్లేవర్ మొత్తం ఆ గోంగూరకు కూడా పడుతుంది. ఇలాగ మొత్తం వేసిన తర్వాత మొత్తం కలుపుకోండి. బోటీ అంత గోంగూర మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి వీలైతే తినని వాళ్ళు కూడా తింటారు. చాలాగా ఒకసారి ట్రై చేయండి. గోంగూరలో బెనిఫిట్ హెల్త్ ఉంటాయి కదా, పిల్లలకు కూడా ఇష్టం ఉండదు బోటీ. మ్యాక్సిమం ఇలా ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ దగ్గర పడే వరకు మనం గోంగూర బోటీ మొత్తము ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ చక్కగా దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలండి, అడుగంటకుండా. చూసారు కదా ఆల్మోస్ట్ ఇలాగ దగ్గర పడి వచ్చింది. ఆయిల్ అనేది పైకి తేలిపోవాలన్నమాట. అలాగా తేలితే చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఉప్పు అనేది ఇప్పుడు చూసుకోండి, మీకు తగ్గింది లేదనేది ఇప్పుడు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇలాగా మనం బోటీని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఆ వాటర్ ఏమీ లేకుండా, గోంగూరలో వచ్చిన వాటర్ ఏమీ లేకుండా చక్కగా అయిపోయేలాగా మనకి డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగ చక్కగా గోంగూరని మనము తిప్పుకుంటూ ఉండాలండి, చాలా దగ్గర పడే వరకు. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే మన కర్రీ అనేది అయిపోయినట్టే. ఇలాగ మనము కర్రీని తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. అదిగో చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారు కదా ఎలాగ తేలుతుందో ఆయిల్ అనేది. చక్కగా గోంగూరలో కూడా వాటర్ అనేది ఏం లేవు, చక్కగా కలిసిపోయింది కర్రీలో గోంగూర కూడా. మీరు పప్పు గుత్తి వేస్తుంటే అది ఫ్లేవర్ అనేది పైన తెలుస్తుంది. గోంగూర మనం మిక్సీ పట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అందులో కలిసిపోతుంది అనమాట. అంతేనండి, అయిపోయింది కర్రీ వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.